నమస్తే వెల్కమ్ టు దూత మీడియా. రాష్ట్ర ప్రభుత్వ కళల ప్రాజెక్ట్ శబరిమల విమానాశ్రయం అన్ని అడ్డంకులను దాటుకుని ముందుకు సాగుతోంది. ప్రధానమంత్రి గతిశక్తి ప్రాజెక్టులో కేంద్ర ప్రభుత్వం చేరికతో ఈ ప్రాజెక్టు వేగం పుంజుకుంటుందంటున్నారు. శబరిమల విమానాశ్రయ ప్రాజెక్ట్ డెవలపర్ అయిన కేరళ స్టేట్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ సమర్పించిన నివేదికను ఆమోదించిన తర్వాత ఈ ప్రాజెక్ట్ పీఎం గతిశక్తిలో చేర్చబడింది. ప్రధానమంత్రి గతిశక్తి పథకం ద్వారా దేశంలోని వివిధ మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను సమన్వయం చేసి వాటి సమగ్ర అభివృద్ధిని నిర్ధారించాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. గతంలో శబరిమల విమానాశ్రయ ప్రాజెక్టుకు రక్షణ మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపింది. డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ఆమోదంతో శబరిమల విమానాశ్రయానికి కేంద్ర స్థాయి నుంచి అనుమతులు దాదాపుగా పూర్తి కానున్నాయి. కాగా రాష్ట్ర ప్రభుత్వ నోటిఫికేషన్ విధి విధానాలు పూర్తి చేసిన తర్వాత శబరిమల విమానాశ్రయానికి డీజీసీఏ పచ్చజెండా ఊపనుంది. ప్రాజెక్ట్ భూసేకరణకు సంబంధించి జారీ చేసిన నోటిఫికేషన్ పై హైకోర్టు స్టే విధించడంతో ఆ ప్రక్రియను మొదటి నుంచి ప్రారంభించాల్సిన పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వానికి ఎదురైంది. 2023 మార్చిలో రాష్ట్ర ప్రభుత్వం 1000.2 హెక్టార్ల భూమిని సేకరించేందుకు నోటిఫికేషన్ జారీ చేసింది. కానీ బిలీవర్స్ చర్చ్ ఆధ్వర్యంలోని ఐఎన్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ సామాజిక ప్రభావ అధ్యయనం మరియు భూమి యాజమాన్యం యొక్క నిర్ణయం చట్ట విరుద్ధమని ఆరోపిస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. బిలీవర్స్ చర్చ్ పరిధిలోని చెరువల్లి ఎస్టేట్ లో భూమి ఎవరిది అనే వివాదంలో ప్రభుత్వం ఆధీనంలో ఉన్న భూమి పేరుతో నోటిఫికేషన్ జారీ చేసిందని పిటిషనర్లు లేవనెత్తారు. అలాగే సామాజిక నష్టం చేసిన సెంటర్ ఫర్ మేనేజ్మెంట్ డెవలప్మెంట్ ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఏజెన్సీ అని ఇది చట్ట విరుద్ధమని పిటిషన్ లో పేర్కొన్నారు. ఈ పిటిషన్ స్వీకరించిన కోర్టు భూసేకరణ నోటిఫికేషన్ పై స్టే విధించింది. అనంతరం రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ ఉపసంహరించుకోవచ్చని తెలియజేసింది హైకోర్టుకు. దీంతో కొత్త నోటిఫికేషన్ జారీకి మార్గం సుగమమైంది. సామాజిక ప్రభావ అధ్యయనాన్ని స్వతంత్ర సంస్థ ద్వారా నిర్వహించాల్సిన పరిస్థితి ఎదుర్కొంటోంది. ఏజెన్సీని కొనుగోలు చర్యలు ప్రభుత్వ స్థాయిలో సాగుతున్నాయి. దీంతో పాటు ప్రాజెక్టు యొక్క వివరణాత్మక ప్రణాళిక పత్రం కూడా విడుదల చేయబడుతుంది. శబరిమల విమానాశ్రయం 3973 కోట్లతో 256.59 ఎకరాల్లో నిర్మించనున్నారు. విమానాశ్రయం రన్వే 3.5 కిలోమీటర్ల పొడవు మరియు 45 మీటర్ల వెడల్పుతో ఉంది. శబరిమల విమానాశ్రయం వాస్తవ రూపం దాల్చడంతో కేరళలో విమానాశ్రయాల సంఖ్య 5కు చేరనుంది. కొట్టాయం మరియు పతనంతిట్ట జిల్లాల ప్రజలకు మరియు శబరిమల యాత్రికులకు ఈ ప్రాజెక్ట్ చాలా ఉపయోగకరంగా ఉంటుంది. రైట్, ఇది వాళ్ళ స్పెషల్ స్టోరీ. కీప్ వాచింగ్ దూత మీడియా.